పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ ప్రయాణం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ఆమె మీద కొంత నెగటివిటీ పెరగడానికి, రాజకీయంగా ఎదురుదెబ్బలు తగలడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. ఫస్ట్, అవినీతి ఆరోపణలు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన శారదా చిట్ ఫండ్ స్కామ్, నారదా స్ట్రింగ్ ఆపరేషన్ వంటి పాత కేసులతో పాటు ఇటీవల ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన స్కామ్ ఆమె పార్టీ ప్రతిష్టతను దెబ్బతీశాయి. రెండవది, హింసాత్మక రాజకీయాలు. బెంగాల్లో ఎన్నికల సమయంలో ఆ తర్వాత జరిగే రాజకీయ హింసపై విమర్శలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు ఆమె వ్యతిరేకతను పెంచాయి. మూడవది, మైనార్టీ ఓటర్ల కోసం మమతా బెనర్జీ ఒక వర్గానికి ఎక్కువగా కొమ్ములు కాస్తున్నారని, హిందూ ఓటర్లను విస్మరిస్తున్నారని బీజేపీ వంటి పార్టీలు చేస్తున్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. నాలుగవది, రాష్ట్రంలో స్థానిక స్థాయిలో సిండికేట్లు అంటే కట్టడాలు, వ్యాపారాల్లో కమిషన్లు వసూలు చేసే గ్యాంగులు పెరిగిపోయాయని, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారనే అసంతృప్తి ఉంది. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ అవసరం. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఓడిపోలేదు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పార్టీ భారీ మెజారిటీతో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆమెకు సంబంధించి 2 కీలకమైన ఓటములు చర్చలో ఉన్నాయి. నందిగ్రామ్ వ్యక్తిగత ఓటమి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పార్టీ గెలిచినప్పటికీ నందిగ్రామ్ నియోజకవర్గంలో వ్యక్తిగతంగా తన మాజీ అనుచరుడు సువేందు అధికారి బీజేపీ చేతిలో తక్కువ ఓట్లతో ఓడిపోయాడు. తర్వాతది లోక్సభ ఎన్నికల ప్రభావం. ఇటీవల జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీకి మంచి సీట్లే వచ్చినప్పటికీ బీజేపీ బలం పుంజుకోవడంతో ఆమె నాయకత్వానికి ఒక సవాల్గా మారింది. సువేందు అధికారి వంటి పార్టీలోని బలమైన నేతలు బీజేపీలోకి వెళ్లడం ఆమె పార్టీకి పట్టు తగ్గింది. ఇదే కాకుండా కేంద్రంలోని ప్రధాని మోదీ ఇమేజ్, కేంద్ర పథకాలు నేరుగా ప్రజల్లోకి చేరడం ఆమెకు గట్టి పోటీనిచ్చింది. మొత్తానికి ఆమె పాలనలో సంక్షేమ పథకాలు మహిళా ఓటర్లను ఆకట్టుకున్నప్పటికీ అవినీతి, హింస వంటి అంశాలు ఆమెపై నెగిటివిటీని పెంచుతూ వస్తున్నాయి. అంతేకాకుండా వరుసగా 3 సార్లు అధికారంలోకి రావడంతో సహజంగానే ప్రజల్లో కొంత మార్పు కోరుకునే ధోరణి కనిపించింది. కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన దారుణమైన ఘటన బెంగాల్ సమాజాన్ని, ముఖ్యంగా మహిళా ఓటర్లను తీవ్రంగా కలిచివేసింది. ఈ కేసులో విచారణ జరిగిన తీరు, ప్రభుత్వం స్పందించిన విధానంపై డాక్టర్లు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దీంతో పాటు రాజకీయ కన్సల్టెన్సీ సంస్థపై జరిగిన ఈడీ దాడులు, ఆ సమయంలో మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి వెళ్లడం, చేతిలో ఒక గ్రీన్ ఫైల్ ఉండడం పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. ఆధారాలను తారుమారు చేస్తున్నారనే ఆరోపణలతో సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా సుమారు 60 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించడంపై టీఎంసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది తమ ఓటర్లను లక్ష్యంగా చేసుకున్న కుట్ర అని ఆమె ఆరోపించారు. ఫలితాల రోజున పలు చోట్ల సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, కరెంటు సరఫరా నిలిచిపోవడం వంటి కారణాలు చూపిస్తూ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపణలు చేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన వ్యక్తులను గౌరవించడం లేదని బీజేపీ వంటి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ఏది ఏమైనప్పటికీ మమతా బెనర్జీపై నెగిటివిటీ పెరగడానికి ప్రధాన కారణం శాంతి భద్రతల సమస్యలు, అవినీతి ఆరోపణలు, సుదీర్ఘకాలం అధికారంలో ఉండడం వల్ల కలిగే సహజ వ్యతిరేకత ప్రధాన కారణాలని చెప్పొచ్చు.